అందరికీ నమస్కారం అండి. కన్న ప్రేమ, పెంచిన ప్రేమ కథకు స్వాగతం. ఈ కథను పూర్తిగా వినిన తర్వాత మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అదేవిధంగా కథ ఎలా ఉంది అనేది కామెంట్ రూపంలో రాయడం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ కూడా చేసుకుంటారని ఆశిస్తూ మరొక కథలోకి వెళ్దాం. 2 రోజులు గడిచిన తరువాత సునీత మాధవ్కు టీ ఇస్తూ, పిల్లలిద్దరివి కూడా 10వ తరగతి పూర్తయింది కదా, ఇక పై చదువులు చదివించటానికి ఏం ఆలోచించారు అంటుంది సునీత. ఆ అదే నేను ఆలోచిస్తున్నాను. శ్రీరామ్ ఇంజనీర్ చదువుతాను అని చిన్నప్పటి నుండి అనేవాడు. ఇక ఉదయ్కు కూడా ఇంజనీర్ అవ్వటమే తనకు ఇష్టమని మనకు చిన్నప్పటి నుండి తెలుసు కదా. అయినా ఇంజనీరుకు సంబంధించిన గ్రూపుల సీటు ఇంటర్లో ఇద్దరికీ రావాలి కదా. శ్రీరామ్కైతే వస్తుంది, కానీ ఉదయ్కు సీటు రావటం కష్టం. అయితే శ్రీరామును దానికి సంబంధించిన గ్రూపులో చేర్పించి ఉదయ్ను వేరొక గ్రూపులో చేర్పిద్దాం అంటుంది సునీత. కుదరదు సునీత, ఎందుకంటే అంత పెద్ద చదువులు చదివించటానికి నా దగ్గర అంత పెద్ద మొత్తంలో డబ్బు కూడా లేదు. ఇంతలో అభి కూడా పెద్దవాడవుతున్నాడు, వాడి చదువుకు కూడా చూసుకోవాలి కదా అంటాడు మాధవ్. భర్త మాటలకు ఎదురు చెప్పలేక ఊరుకుంటుంది సునీత. ఏది ఏమి అయితేనేం శ్రీరామ్ మరియు ఉదయ్లు కేవలం డిగ్రీలు మాత్రం పూర్తి చేస్తారు. శ్రీరాముకు డిగ్రీలో 90% మార్కులు వస్తే ఉదయ్కు 65% మార్కులు వస్తాయి. ఇద్దరు ప్రస్తుతానికి ఇంట్లో ఖాళీగా ఉంటారు. మాధవ్ కూడా ఉద్యోగ విరమణ జరగటంతో మీరు ఇక ఉద్యోగ ప్రయత్నాలు మొదలు పెడితే బాగుంటుంది అంటాడు మాధవ్ శ్రీరామ్ ఉదయ్లను ఉద్దేశిస్తూ. వాళ్ళు కూడా ఉద్యోగ ప్రయత్నంలోనే ఉంటారు. ప్రతిరోజు కాళ్లకు ఉన్న చెప్పులు అరిగే వరకు ప్రతి ఆఫీసు కంపెనీ చుట్టూ తిరుగుతారు, కానీ ఎక్కడా ఉద్యోగం దొరకదు. తిరిగి తిరిగి ఇంటికి వచ్చిన ఇద్దరు పిల్లలకు ధైర్యం చెబుతుంది సునీత. ఒకరోజు పేపర్లో సూపర్వైజర్ కావాలను అనే ప్రకటనను చూస్తారు శ్రీరామ్ ఉదయలు. వెంటనే ఇద్దరూ ఆ ఉద్యోగానికి అప్లై చేస్తారు. శ్రీరామ్ ఆ ఉద్యోగానికి ఎంపిక అవుతాడు. ఉదయ్ మాత్రం ఉద్యోగానికి ఎంపిక అవ్వడు. ఉదయ్ ఇంట్లోనే ఉంటాడు. ఒకరోజు బట్టలు ఉతుకుతూ సునీత, ఏంరా ఉదయ్, ఏవి మురికి బట్టలు ఏవి మంచి బట్టలు అనేవి నాకు తెలియటం లేదు. అన్నీ కలిపేసి పడేస్తే నాకు ఎలా తెలుస్తుంది చెప్పు. శ్రీరామ్ అయితే ఉతికిన బట్టలను పెట్టెలోనూ మురికి బట్టలు కొంకెకు తగిలించి ఉంచుతాడు. నేను ఉతికేటప్పుడు ఇబ్బంది ఉండదు, నువ్వు కూడా అలా చెయ్యవచ్చుగా అంటుంది సునీత. వాడికేం, వాడు ఉద్యోగం చేస్తున్నాడు, డబ్బు సంపాదిస్తున్నాడు, కాబట్టి నచ్చిన బట్టలను కొనుక్కుంటాడు. అన్నీ మంచి మంచి బట్టలే ఉంటాయి. మాకు అలా కాదుగా, ఉన్న బట్టలన్నీ పాతవేగా, అందులో మళ్ళీ వేరు చేసి పెట్టడం ఎందుకు అంటాడు ఉదయ్. అదేంటిరా అలా మాట్లాడుతావు అంటుంది సునీత. వాడు మాట్లాడిన దాంట్లో తప్పేముంది సునీత, ఉదయ్ నిజమే కదా చెప్పాడు అంటాడు మాధవ్. నిర్ఘాంతపోయి చూస్తుంది సునీత, ఏం మాట్లాడాలో తెలియక. పద పద, ఆకలి అవుతుంది, భోజనం పెట్టు అంటాడు మాధవ్. మాధవ్ మాటలు విన్న సునీత, ఎందుకు ఈయన ఎలా మాట్లాడుతున్నారు శ్రీరామ్ కోసం? ఇంకా నయం, శ్రీరామ్ ఎదురుగా అనలేదు. పాపం, వాడు ఈ మాటలు వింటే ఎంత బాధపడేవాడో అనుకుంటుంది సునీత. ఆ రోజు భోజనం చేస్తూ శ్రీరామ్, పిన్ని, రేపు మా కంపెనీలో పెద్ద ఫంక్షన్ జరుగుతుంది, అక్కడ డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అవి జరుగుతాయి, ఉదయ్ అభిలను కూడా పంపు పిన్ని, తీసుకెళ్తాను అంటాడు శ్రీరామ్. సరే బాబు అంటుంది సునీత. కొంచెం పెరుగు వేసుకో శ్రీరామ్ అంటుంది సునీత ప్రేమగా. వద్దు పిన్ని, ఇక చాలు.
నువ్వు భోజనం చేశావా అని అడుగుతాడు. లేదు శ్రీరామ్, ఇదిగో ఈ పనులు పూర్తయ్యాక తింటాను అంటుంది సునీత. మరుసటి రోజు రాత్రి 10 గంటల సమయంలో ఉదయ్ అభిలు ఏరి కనిపించటం లేదు అంటాడు మాధవ్ సునీతను. ఆ అదే అండి, ఇలా శ్రీరామ్ కంపెనీలో ఫంక్షన్ గురించి చెబుతుంది సునీత. వాడు ఉద్యోగస్తుడు, తిరిగినా షికార్లు చేసినా పర్వాలేదు, పైగా డబ్బు సంపాదిస్తున్నాడుగా. ఉదయ్ వాళ్ళు వాడితో ఎందుకు ఈ టైం వరకు అని పుల్ల విరుపుగా మాట్లాడుతాడు మాధవ్. ఆ మాటలు వింటున్న సునీత మనసు జివ్వుమంటుంది. అయినా సమయం ఎక్కువైతే ఉదయ్ అభిలను పంపించేస్తానని చెప్పాడు అండి నిన్న రాత్రి నాకు. కంపెనీ మేనేజర్కు శ్రీరామ్ అంటే అభిమానం ఎక్కువంట. వాళ్ళు ఇంకా ఉండమని బలవంతం చేశారేమో మరి అంటుంది సునీత మాధవ్తో. ఇంతలో ముగ్గురు ఫంక్షన్లో జరిగిన సన్నివేశాల గురించి మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ వస్తారు. ఏం బాబు, ఎలా జరిగింది అని అడుగుతుంది సునీత. అమ్మా, డ్యాన్సులు పాటలు అబ్బో, ఇంకా మాటల్లో చెప్పలేం అంటాడు అభి. సరే సరే, ఇక ముచ్చట్లు చాలు గాని వెళ్ళి నిద్రపోండి అని విసురుగా చెప్తాడు మాధవ్. ఒకరోజు అనుకోకుండా తీవ్రమైన అనారోగ్యం చేస్తుంది మాధవ్కు. సునీత ఉదయ్లో అందరూ చాలా కంగారు పడుతూ ఆఫీసులో ఉన్న శ్రీరామ్కి ఫోన్ చేస్తారు. శ్రీరామ్ వెంటనే ఆఫీసు నుండి ఇంటికి వచ్చి మాధవ్ను హాస్పిటల్కు తీసుకువెళ్తాడు. మాధవ్ను చాలా పెద్ద పేరు ఉన్న హాస్పిటల్లో జాయిన్ చేస్తాడు శ్రీరామ్. సరైన సమయంలో సరైన వైద్యం అందడం వలన మాధవ్ గుండె జబ్బు నుండి ప్రాణాలతో బయటపడతాడు. హాస్పిటల్ నుండి ఇంటికి వచ్చేసిన తరువాత కొన్ని రోజులకు కోలుకున్నాడు మాధవ్. ఒకరోజు మాటల సందర్భంలో, సునీత, నాకు ఇంత డబ్బు ఖర్చు పెట్టి వైద్యం చేయించటానికి శ్రీరామ్ దగ్గర డబ్బు ఎక్కడిదంటావు అంటాడు మాధవ్ సునీతతో. మీరు శ్రీరామ్ విషయంలో మీ మనసులో నాటిన ఈర్ష్య అనే విత్తనం పూర్తిగా మొలకెత్తే సమయంలోనే ఆ భగవంతుడు మీ కళ్ళు తెరిపించేలా పరీక్ష పెట్టాడు. ఏంటి సునీత, నాకు అర్థం కావటం లేదు, సరిగ్గా చెప్పు అంటాడు మాధవ్. ఏముంది, శ్రీరామ్ సంపాదన అంతా నెల జీతం చేతికి వచ్చిన వెంటనే తన ఖర్చులకు కొద్దో గొప్పో తీసుకుని మిగిలినది నా చేతికి ఇచ్చేవాడు. అలా శ్రీరామ్ ఖర్చులకు తీసుకున్న డబ్బును పూర్తిగా ఖర్చు పెట్టకుండా అందులో కొంత మిగిల్చి మన ఇద్దరి పేరు మీద ఆరోగ్య బీమా తీసుకున్నాడంటండి. ఆ విషయం కూడా నాకు తెలియదు. మీరు హాస్పిటల్లో ఉన్నప్పుడు డబ్బు ఎంత అవుతుంది అని డాక్టర్స్ చెప్పినప్పుడు కొన్ని పత్రాలను తీసుకువచ్చి డాక్టర్కు సమర్పించాడు శ్రీరామ్. అది ఏంటి శ్రీరామ్ అని నేను అడిగితే, మరలా నేను నాకు దేవుడిచ్చిన తల్లిదండ్రులను మధ్యలోనే కోల్పోలేను, అందుకే ఇలా ఆరోగ్య బీమా చేశాను పిన్ని అని చెప్పాడు అండి అంటూ కంటి నుండి వస్తున్న కన్నీరును చీర కొంగుతో తుడుచుకుంటూ చెప్పింది సునీత. అయినా మీరు ఏమి అన్నారు? శ్రీరామ్ మన ఇంటికి వచ్చిన కొత్తలో నా మనసులో ప్రేమ అనురాగాలు ఎల్లప్పుడూ శ్రీరామ్పై ఒకే విధంగా ఉండాలి అన్నారు కదూ. నేను పైమెప్పు పొందటానికి నటించే ప్రేమ కాదు అండి శ్రీరామ్ అంటే నాకు. వాడికి నాకు ఏనాటితో రుణానుబంధం అంటుంది సునీత. మీరు ఎన్నోసార్లు అవమానించినట్లు మాట్లాడారు, అయినా శ్రీరామ్ అవి ఏవీ పట్టించుకోలేదు. మనం శ్రీరామ్కి జన్మనివ్వకపోయినా మనకు దేవుడు ఇచ్చిన బిడ్డ అండి శ్రీరామ్ అంటుంది సునీత.
ఆ మాటలు వింటున్న మాధవ్ నిర్ఘాంతపోయి తాను ఎంత మూర్ఖంగా ఆలోచించాను అని బాధపడతాడు. మాధవ్తో పాటు ఉదయ్, అభిలు కూడా తమ మనసులో ఎటువంటి రాగద్వేషాలు పెట్టుకోకుండా శ్రీరామ్తో కలిసిమెలిసి ఉంటారు. అందుకే అంటారు, కన్న ప్రేమ కన్నా పెంచిన ప్రేమ గొప్పగా ఉంటుందని. సుఖ సంతోషాలలో, కష్ట సుఖాలలో ఒకరికి ఒకరు తోడుగా ఉన్న సంధ్య, సునీతలు నేటి తరం తోటికోడళ్లకు ఆదర్శం. ఎంతో ప్రేమ అనురాగాలు ఉన్న సంధ్య, సునీత లాంటి వ్యక్తిత్వం కలిగిన కోడళ్ళు ఉన్న అత్తవారిల్లు స్వర్గమయం. కన్న ప్రేమ, పెంచిన ప్రేమ కథ సమాప్తం. కథను విన్నారు కదండి. ఈ కథ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఈ కథలో ఉన్న రవి, సంధ్య, మాధవ్, సునీత, శ్రీరామ్, ఉదయ్, అభి ఈ పాత్రలలో మీకు ఏ పాత్ర నచ్చింది అనేది నాకు కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేస్తారు అని అనుకుంటున్నాను. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరొక కొత్త కథను నేను రాసి ఉంచానండి. దానిని కూడా తొందరలోనే పోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ.